ముందుగా జాతీయ టీకా దినోత్సవం గురించి చెప్పుకుందాం. పుట్టిన పిల్లలకు తల్లిపాల తర్వాత ఎక్కువ రక్షణ ఇచ్చేవి టీకాలు. అందుకే పిల్లలకు నిర్దిష్టమైన నెలల కాలంలో పలు టీకాలు వేస్తూ ఉంటారు. పిల్లలకు 5 సంవత్సరాలు వచ్చేంత వరకు క్రమం తప్పకుండా టీకాలు వేస్తూ ఉంటారు. ప్రముఖంగా పల్స్ పోలియో నుంచి ఈ మధ్యన వచ్చిన కరోనా టీకాల వరకు చాలా రకాల టీకాలు రక్షణగా నిలుస్తాయి. అయితే చాలా మంది టీకాలు అనేవి కేవలం పిల్లలకు మాత్రమే అనే భావనలో ఉంటారు. పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వారికి టీకాలు వేస్తారని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ పెద్దల్లో కూడా ఆరోగ్య సంరక్షణ కోసం టీకాలు అందుబాటులో ఉన్నాయి. పిల్లలకే కాదు పెద్దలకు కూడా టీకాల సంరక్షణ ఎంతో అవసరం. సాధారణ ఫ్లూ, జ్వరాల నుంచి దీర్ఘకాలిక సమస్యలైన హెపటైటిస్ లాంటి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కోసం ప్రస్తుతం మార్కెట్లో పలు రకాల టీకాలు పెద్దల కోసం కూడా అందుబాటులో ఉన్నాయి. వివిధ రకాల వ్యాధులకు పశుపాతాస్త్రంగా పనిచేసే టీకాలు వేసుకోవడం వల్ల ఆరోగ్యానికి భరోసా, భద్రత లభిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి సంరక్షణతో పాటు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. అయితే శనివారం మార్చి 16న జాతీయ టీకా దినోత్సవం సందర్భంగా పెద్దలకు అందుబాటులో ఉన్న టీకాలు ఏంటి, వాటి వల్ల మనకు ఎలాంటి రక్షణ లభిస్తుందో మరింత వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. ఇన్ఫ్లుయెంజా ఫ్లూ టీకా. ఫ్లూ జ్వరాలకు చక్కగా అడ్డుకట్ట వేయడానికి పెద్దలకు అందుబాటులో ఉన్న టీకా ఇన్ఫ్లుయెంజా ఫ్లూ టీకా. గర్భిణీలు, 60 ఏళ్లు పైబడిన వాళ్ళు ఈ టీకాలు తప్పనిసరిగా తీసుకోవాలి. సాధారణంగా ఫ్లూ జ్వరాలతో తరచూ బాధపడే వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. న్యూమోకోకల్ టీకా. వృద్ధాప్యంలో శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే న్యూమోనియా కూడా ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలాంటి వారికి న్యూమోకోకల్ టీకా ఎంతో మేలు చేస్తుంది. ఇది న్యూమోనియా వ్యాధి నుంచి రక్షణ కల్పిస్తుంది. హెపటైటిస్ టీకా. కాలేయానికి వచ్చే హెపటైటిస్ ఇన్ఫెక్షన్ శరీరానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది. అయితే హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు 2 రకాలు. ఒకటి హెపటైటిస్ ఏ, రెండోది హెపటైటిస్ బి. రెండింటికి ప్రస్తుతం టీకాలు అందుబాటులో ఉన్నాయి. 2 దఫాలుగా హెపటైటిస్ ఏ టీకా తీసుకోవాల్సి వస్తే హెపటైటిస్ బి టీకాను జీవితంలో ఒక్కసారి మాత్రమే తీసుకుంటే పూర్తి రక్షణ లభిస్తుంది. కొంతమంది హెపటైటిస్ ఏ, బి రెండింటితో బాధపడుతుంటారు. అలాంటి వారికి 2 రకాల టీకాలు వేయడం ఉత్తమం. హెచ్పివి టీకా. మహిళలకు శాపంగా మారిన సర్వైవకల్ క్యాన్సర్ నుంచి రక్షణ కోసం అందుబాటులో ఉన్న టీకా హెచ్పివి. ఇది తీసుకుంటే మహిళలకు వచ్చే సర్వైకల్ క్యాన్సర్ ముప్పును చాలా వరకు తగ్గించుకోవచ్చు. పైన పేర్కొన్న పలు టీకాలతో పాటు కరోనా నుంచి రక్షణ కోసం కోవిడ్ టీకా, స్వైన్ ఫ్లూ నుంచి రక్షణ, స్వైన్ ఫ్లూ టీకాలు, టైఫాయిడ్ జ్వరం నుంచి రక్షణ పొందేందుకు కూడా టీకాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఎంఎంఆర్, వరేసెల్లా, టైటానస్, డిప్తీరియా, మెటోసిస్ జోస్టర్, మెదడువ్యాపు వ్యాధి నుంచి రక్షణకై కూడా పలు టీకాలను పెద్దల కోసం రూపొందించారు శాస్త్రవేత్తలు. వీటిని వేసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ లభిస్తుంది. నేడు అనగా మార్చి 16న జాతీయ టీకా దినోత్సవం జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని ఇమ్యునైజేషన్ డే లేదా పోలియో రవివర్ అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలో మార్చి 16న జరుపుకునే వార్షిక కార్యక్రమం. వ్యాక్సినేషన్ ప్రచారాలను ప్రోత్సహించడానికి ఇంకా అంటువ్యాధులు నివారించడంలో టీకాల యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి ఈ రోజును జరుపుకుంటారు. దేశం నుండి పోలియోను నిర్మూలించడానికి 1995లో భారతదేశంలో మొట్టమొదటి జాతీయ టీకా దినోత్సవాన్ని జరుపుకున్నారు. అప్పటి నుండి ఇది భారతదేశ ప్రజా ఆరోగ్య క్యాలెండర్లో ఒక ప్రముఖమైన సంఘటనగా మారింది. ఈ రోజున భారత ప్రభుత్వం తరపున వివిధ సంస్థలు దేశవ్యాప్తంగా పిల్లలు, పెద్దలకు వివిధ వ్యాధులకు వ్యతిరేకంగా టీకాలు వేయడానికి టీకా డ్రైవ్లను నిర్వహిస్తాయి. జాతీయ టీకా దినోత్సవం అనేది టీకా ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి, అలాగే టీకాల గురించి ఏవైనా అపోహలు ఉంటే వాటిని తొలగించడానికి ఒక అవకాశంగా ఉంటుంది. ఈరోజు అలాంటి అవగాహన ప్రచారాల ద్వారా వ్యాధులు వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి సకాలంలో పూర్తి రోగనిరోధకత ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తారు. భారత ప్రభుత్వం 2014లో మిషన్ ఇంద్రధనుష్ను ప్రారంభించింది. 2 సంవత్సరాలలోపు పిల్లలు ఇంకా గర్భిణీ స్త్రీలకు అందుబాటులో ఉన్న అన్ని టీకాలలో పూర్తి రోగనిరోధక శక్తిని నిర్ధారించడానికి ఈ మిషన్ ప్రారంభించింది. అయితే భారతదేశం మిజిల్స్ ఇంకా రుబెల్లా నిర్మూలన దిశగా ముందుకు సాగుతుంది. మిజిల్స్ ఏటా ప్రపంచవ్యాప్తంగా 1,00,000 మందికి పైగా పిల్లలను చంపుతుంది. ఇంకా రుబెల్లా పుట్టుకతో వచ్చే లోపాలను కలిగిస్తుంది.
అయితే ఈరోజు ఇచ్చే టీకాల ద్వారా రెండింటిని నివారించవచ్చు. అలాగే ఇప్పుడు కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి కారణంగా జాతీయ టీకా దినోత్సవం మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ వైరస్ నుండి జనాలను రక్షించడానికి, ఈ వ్యాధి వ్యాప్తిని నివారించడానికి భారత ప్రభుత్వం టీకా ప్రచారాలను ప్రోత్సహిస్తుంది. ఇప్పటివరకు జాతీయ టీకా దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి మార్చి 16వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల దినాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులను తెలుసుకుందాం రండి. రాజ్పాల్ నౌరంగ్ యాదవ్ భారతదేశానికి చెందిన సినీ నటుడు, హాస్య నటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత. ఆయన హాస్య నటుడిగా ఫిలింఫేర్ స్క్రీన్ అవార్డులకు నామినేట్ అయ్యాడు. రాజ్పాల్ నౌరంగ్ యాదవ్ మార్చి 16, 1971న కుంద్రా, షాజహాన్పూర్, ఉత్తరప్రదేశ్లో జన్మించారు. ఏ కౌరు ఏక్ గయారా, ముజ్సే షాదీ కరోగి, వక్త్, ది రేస్ అగెనెస్ట్ టైమ్, ఫిర్ హేరా ఫెరీ, పార్ట్నర్, భూత్నాథ్, క్రేజీ 4, క్రిస్తీ, హంగామా, గరం మసాలా, మాలామాల్ వీక్లీ, చుప్ చుప్ కే, భాగం బాగ్, మెయిన్, మాధురి దీక్షిత్, బన్నా చప్తి, హూన్, మెయిన్, మేరీ పత్ని ఔర్తో, ఓ, రామా రామా కైహ్యా డ్రామా, కుష్ని ఆర్ట్ వంటి ప్రధాన పాత్రలు మరియు తీవ్రమైన పాత్రలు నటించారు. బిపిన్ లక్ష్మణ్ సింగ్ రావత్ భారతీయ సైనిక అధికారి. జనవరి 2020 నుండి డిసెంబర్ 2021లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించే వరకు భారత సాయుధ దళాల మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా పనిచేశాడు. ఆయనకు భారత ప్రభుత్వం 2021లో పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. బిపిన్ రావత్ ఉత్తరాఖండ్లోని పౌరి జిల్లాలో మార్చి 16, 1958న జన్మించారు. సిమ్లాలోని సెయింట్ ఎడ్వర్డ్ పాఠశాలలో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చదువుకున్నారు. 1978 డిసెంబర్లో డెహ్రాడూన్లోని ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ సెంటర్లోని 11వ గూర్ఖా రాఫెల్స్ విభాగంలో 5వ రెజిమెంట్లో చేరారు. డెహ్రాడూన్లోని ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ సెంటర్లో ఇండియన్ ఆర్మీ డైరెక్టరేట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్తో సహా శిక్షణ బాధ్యతలు స్వీకరించారు. అయితే 2016 డిసెంబర్లో కమాండర్ ఇన్ చీఫ్గా నియమితులయ్యారు. అనన్య ఖారే మధ్యప్రదేశ్కు చెందిన టెలివిజన్ సినిమా నటి. దేవదాస్, చాందిని భర్ వంటి బాలీవుడ్ సినిమాల్లో నటించి గుర్తింపు పొందింది. చాందిని భర్ సినిమాలో నటనకు ఉత్తమ సహాయ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును కూడా గెలుచుకుంది. అనన్య ఖారే 1968 మార్చి 16న మధ్యప్రదేశ్లోని రత్లంలో జన్మించింది. అనన్య ఖారే తన భర్త డేవిడ్తో కలిసి 2005లో అమెరికాకు వెళ్ళింది. అక్కడ ఒక పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయులుగా పనిచేసింది.